బ్యాక్ టు న్యూస్. భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలమైంది. గన్నవరం, మైలవరం, పెనమలూరు, నందిగామ, జగపేటలో వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పెనుగంచిప్రోలు మండలంలో భారీ వర్షాలకు పొలాలు నీట మునిగిపోయాయి. ముండ్లపాడు వాగు ఉప్పొంగింది. దీంతో పెనుగంచిప్రోలు, ముండ్లపాడు మధ్య రాకపోకలాగిపోయాయి. గన్నవరంలోని ఇళ్లలోకి నీరు చేరింది. పోలీస్ స్టేషన్లోకి నీళ్లు వెళ్లిన పరిస్థితి. గౌడపేటలోని తోడేపాడు చెరువు పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. పెనమలూరులో ప్రధాన రహదారులు సెలయేళ్లను తలపించాయి. మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడారు ఎమ్మెల్యే. గుడివాడలో భారీ వర్షాలకు బస్టాండ్ మొత్తం నీట మునిగిపోయింది. తోటమూల, వినగడప మధ్య కట్టలేరు పొంగటంతో ఈ మార్గంలో ప్రయాణాలు ఆగిపోయాయి. నందిగామలో ముప్పాళ్ల వద్ద బైక్తో వాగు దాటే ప్రయత్నంలో ఒక వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగిపొర్లింది. చెవిటికల్లు, కంచికచెర్ల మధ్య వాహనాలు తిరగడం లేదు. కంచికచెర్ల బస్టాండ్లో వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. ఏకొండూరులో ఎన్టీఆర్ కాలనీ మొత్తం నీట మునిగింది. లింగగూడెంలో గండివాకుకు భారీ వరద వస్తోంది. జగ్గైపేటలో ఎర్ర కాల్వ పొంగడంతో అయ్యప్ప నగర్లో ఇళ్లు, పోలీస్ స్టేషన్, స్కూళ్లు మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండపల్లి వద్ద విజయవాడ, ఛత్తీస్గఢ్ రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బయటకి వెళ్తే ఆటోలు వస్తాయి. నువ్వు ఇక్కడ బస్ స్టాండ్లా లేదు. బయటకి వెళ్తే ఆటోలు వస్తాయి. నువ్వు ఇక్కడ బస్ స్టాండ్లా లేదు.